అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. జూలై 22, 2026 బుధవారం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనే క్లారిటీగా వీడియోలో తెలియజేసాను చూడండి. నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి ఎట్లనే క్లారిటీగా వీడియోలో తెలియజేస్తుంది. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియో విషయం మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసాను, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే నిన్న ముల్కల్చూరు మార్కెట్ కూడా చాలా స్లోగా జరిగింది. మార్కెట్ అసలు ₹250 నిన్న ముల్కల్చూరు మార్కెట్ వచ్చేసి యావరేజ్గా తీసుకున్న 200 లోపలే. మార్కెట్ ఎక్కువగా 200 లోపల జరిగింది నిన్న మార్కెట్. ఇంకా అలాగే అంగళ్ళు విషయం మాట్లాడుకుంటే అంగళ్ళు ₹320 సూపర్ టాప్, కాకపోతే యావరేజ్ అంతా ₹250 లోపల నిన్న అంగళ్ళు మార్కెటే జరిగింది. చాలా స్లోగా జరిగాయి మార్కెట్లో. సాయంత్రం మార్కెట్లు అయితే చాలా వరకు ఫుల్ డౌన్ నడిచింది నేను సాయంత్రం మార్కెట్లు అన్నీ వచ్చేసి. ఇంకా మదనపల్లి ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కానీ రెండు యాక్షన్ మండీ లైన్లో మాత్రం స్వల్పంగా దిగుమతి అయితే మళ్ళీ తగ్గింది. గుర్తుపెట్టుకోండి, దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తున్నాం. వేలం పాటలే చాలా స్లోగా జరుగుతున్నాయి మార్కెట్లో. అసలు వచ్చేసి నిన్న కూడా ₹200 అక్కడక్కడ మాత్రమే రేట్లు. యావరేజ్ అంతా తీసుకున్నాం ₹150-160 లోపల యావరేజ్గా మన మదనపల్లి మార్కెటే జరిగింది. మరి ఈరోజు కూడా వేలం పాటలు డౌన్ ఉండొచ్చా, లేకపోతే నేనపైన ఇంకా డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుందని చూద్దాం. ఈ తర్వాత స్టాక్ ఎంత మాత్రం వస్తుంది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇంకా నోవా కాంబో వచ్చేసి ₹1800 ప్రజెంట్ కాదర్ ఫర్టిలైజర్స్లో అయితే అందుబాటులో ఉంది. మెయిన్గా ట్రిప్స్, మైట్స్, ఎర్నల్లి, ఆకుమచ్చ, బూడిద రోగం, గ్రోతింగ్ అయితే డబల్ రిజల్ట్. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ యూజ్ చేయొచ్చు.